వీడియో వచ్చేస్తారు కదా సమంత గారిది 'మా ఇంటి బంగారం' మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్. సో మీరు సింపుల్‌గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి అంటే మాత్రం ట్రైలర్‌నే మనకు అర్థమైపోయింది. అంటే సమంత గారిది ప్రీవియస్ పాస్ట్ లైఫ్ ఏదో మిస్టరీ లైఫ్ ఉంటది. దానికి సంబంధించింది అన్నట్టు. సో సింపుల్‌గా ఏం లేదు. మీకు ఈజీగానే ట్రైలర్‌లో అర్థమైతుంది. నాకు సరే ఇట్లా అనుకోకుండా సిట్యుయేషన్స్ నక్సల్‌లోకెళ్ళిపోతది. అక్కడి నుంచి తప్పించుకుంటదన్నమాట. సో ఎట్లా అయింది? అక్కడి నుంచి మేము మళ్ళా ఈ కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించింది? ఆ కొత్త జీవితం స్టార్ట్ అయినాక కూడా పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన దెబ్బలు ఈమెకి ఎలా తగ్గుతాయనే దాని మీద స్టోరీ ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు ఓన్లీ ఫర్ సమంత అనమాట అవి. అండ్ మంచి యాక్టర్స్ ఉన్నారు. ఒకరు కాదు గానీ శ్రీముఖి కూడా ఉంది. మంచి సినిమా యాక్టర్స్ ఉన్నారు గానీ వాళ్ళకంటే కూడా సమంత గారిది యాక్టింగ్ గాని, పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. కొంచెం డిఫరెంట్ ఏమంటారు అప్పట్లో 90స్, 80స్, 90స్ టైంలో ఎలా అయితే కుటుంబం ఉండేదో ఆ ఫీల్ అండ్ వైబ్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో అదొకటి బాగా అనిపించింది. ఇక్కడ బడ్జెట్ చాలా బాగా పెట్టుకోరు లైక్ లొకేషన్స్ గానీ, సెట్స్ గానీ ఏ ఇబ్బంది లేకుండా అంటే లిమిటెడ్‌గానే ఉన్నాయి. ఆ ఇల్లు అవి కొన్ని ప్రాంతాలు గుడి సైడ్ గానీ, ఆ వింటేజ్ అంటే అంబాసిడర్ కార్ చేజ్ ఉంటది. సో అవి గూడా నాకెట్లా అనిపించింది కొంచెం మిస్టేక్ గాకుండా అనిపించింది. కొన్ని సీన్స్, సిట్యుయేషన్స్ అనిపిస్తాయి. అరే! ఇట్లెట్లయిందిరా దీనికేమి సంబంధం లేదు కదరా! లాజిక్ ఏముందిరా ఈడ అన్నట్టు కూడా అనిపిస్తదన్నమాట. కానీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో మీకు పాస్ట్ లైఫ్, కరెంట్ లైఫ్, వెనక్కి ముంగడికైతే కూడా కొన్ని సీన్స్ చూపించేసారు. బాగా అనిపించిందన్నమాట. సో ఓవరాల్‌గా ఈ మూవీ నాకైతే మాత్రమే పర్వాలేదన్నట్టు అనిపించింది. చాలామందికి నచ్చొచ్చు. నాకైతే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఓకేష్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏందంటే మాత్రమే స్టోరీ అనమాట కొంచెం స్లో పేస్ నరేషన్‌తో పాటు కూడా పోతది. సో అదొక డ్రాబ్యాక్. అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ పడితే ఇక నడుస్తది. కామెడీ నాకైతే పెద్ద కామెడీ అయితే అనిపియలేదు. సాంగ్ ఒకటి రెండు ఓకే. పర్లేదు. ఆ టైమ్ లైన్‌కైతే సాంగ్స్ బాగానే అనిపించినాయన్నమాట. ఓవరాల్‌గా రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5 ఔట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అరే! ఏమంటున్నావు అన్న అంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అన్న అంటే మాత్రమే సింపుల్‌గా ఏం లేదు ఒకటి ఇలాంటివి మీకు ఎట్లుంటదంటే కోర్ పాయింట్ అర్థమైపోయిందంటే మీరు నెక్స్ట్ ఇది ఇంతే కదరా అన్నట్టు అంటది. అంటే ఈజీ ప్రెడిక్టబిలిటీ. సెకండ్ థింగ్ ఏందంటే విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎస్కేప్ అవుతాడు కదా! జైలు నుంచి ఎస్కేప్ అయ్యేటప్పుడు మంచిగా ప్లానింగ్ చేసినట్టు చూపించేస్తారు. ఎండింగ్‌కొచ్చేసరికి అయ్యమ్మ! ఏందిరా గింతనా అనిపిస్తది. సో అదొకటి పెద్ద మైనస్ అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే డ్యూరేషన్ అనమాట. సో డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అనిపించింది ఇలాంటి స్టోరీస్‌కి. ఇలాంటి నాకు తెలిసిన కాడికి పేసింగ్ కొంచెం స్లో అనిపించింది. అండ్ సెకండ్ థర్డ్ అనుకుంట ఇది. సమంత గారి హస్బెండ్ పాత్ర యూజ్ చేసిర్రు. ఉన్నా అంటే ఉన్నారా? ఉన్నా నేనున్నా అన్న కాడికే ఉంది తప్పించి అతని క్యారెక్టర్ లేదు. అండ్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాడు. అంతా ఎంక్వైరీ చేసినా, అది చేసినా అంటాడు కానీ ఏంది ఉన్నారా? లేరా? అన్నట్టు అయిపోయింది. అందుకే థంబ్‌నెయిల్ గూడా ఏమని పెట్టినా ఓన్లీ ఫర్ సమంత అనేసి. సో ఆమె ఆహ్, గ్రేట్‌నెస్ చూపియడానికి అన్నట్టు ఇప్పించారు. మిగతా క్యారెక్టర్స్ యొక్క వాల్యూ గాని, ఎలివేషన్ పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపియదన్నమాట మీకు. శ్రీముఖిది అక్కడక్కడ కనిపిస్తది. శ్రీముఖి అంటే తోడుకోడలాగా అట్లా పోటీలాగా అన్నట్టు అనిపిస్తది గానీ, శ్రీముఖి కంటే కూడా ఈమెది ఎక్కువ అనిపిస్తది. కానీ ఒక మంచి కమ్‌బ్యాక్ అనుకోవచ్చు శ్రీముఖి గారికి మూవీస్ సైడు. అండ్ నా ఒపీనియన్‌లో వాచ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో పాటు వాచ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఎంటర్‌టైనర్ లాగా అయితే బాగా అనిపించింది అంతే. ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.